హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్లెస్ స్పాంజ్ కేక్ని మనం అవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోలో నేను బటర్ పేపర్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో అది కూడా చూపిస్తున్నాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా ఫ్లఫీగా బేసిక్ స్పాంజ్ కేక్ని మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందాం. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. ఎంతో ఈజీగా ఎన్నో టిప్స్తో ప్రజెంట్ చేశాను. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ కుక్కర్ తీసుకొని కుక్కర్ మూతకున్న గ్యాస్ కట్టు విజిల్ తీసేయాలి. కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఈ లోపుగా కుక్కర్కి పట్టేంత గిన్నె తీసుకోవాలన్నమాట. స్టీల్ కానీ అల్యూమినియం కానీ తీసుకోవాలి. దాంట్లో నెయ్యి కానీ నూనె కానీ మొత్తం రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బటర్ పేపర్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక నోట్బుక్లో పేపర్ చింపుకొని మనం తీసుకున్న పాత్రకి సరిపడా కట్ చేసుకోవాలి. చక్కగా మనం చెక్ చేసుకొని కట్ చేసుకొని దానికి రెండు వైపులా నూనె కానీ నెయ్యి కానీ పూసేస్తే మనకి బటర్ పేపర్ రెడీ అయిపోతుంది. అంతే. దీన్ని మనం తీసుకున్న పాత్ర లోపల పెట్టేయాలి. ఇది పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడు పిండి ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో 1 కప్పు పంచదార తీసుకోవాలి. పంచదార బదులుగా మీరు 1.5 కప్పుల పంచదార పొడి కూడా తీసుకోవచ్చు. ఏ కప్పుతో అయితే తీసుకున్నాం అదే కప్పుతో తాజా పెరుగు తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు నూనె కానీ నెయ్యి కానీ కరిగించిన వెన్న కానీ తీసుకోవాలి. వాసన లేనిది తీసుకోవాలి. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను అనమాట. దీనికి స్మెల్ అయితే ఉండదు. డిసానో కంపెనీ వాళ్ళది. ఇలా ఆయిల్ కూడా వేసిన తర్వాత మంచి స్మెల్ కోసం 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కానీ లేదంటే యాలక్కాయల పొడి కానీ వేసుకోవాలి. ఇలా బాగా మనం కలుపుకోవాలి. ఇది క్రీమ్ లాగా అయ్యేంత వరకు కలపాలి. మనకు అంత ఓపిక లేకపోతే దీన్ని మిక్సీ జార్లో వేసేసి 1 నిమిషం పాటు గ్రైండ్ చేస్తే చక్కగా క్రీమ్ లాగా తయారవుతుంది. చూసారు కదా? ఇప్పుడు అందులో ఒక జల్లెడ పెట్టుకొని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల మైదా పిండిని ఇలా జల్లించుకోవాలి. ఇక్కడ నేను 2 సార్లు వేసాను అనమాట. ఒకసారి జల్లించేసి మళ్ళీ ఇంకో కప్పు వేసి జల్లించాను. ఇప్పుడు అందులో బేకింగ్ పౌడర్ అవి వేయాలనుకుంటే ఇప్పుడే వేసేయాలి. కానీ నేను దీన్ని ఈనోతో చేస్తున్నాను. ఇప్పుడు ఇంపార్టెంట్ మెథడ్ ఏంటంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలా అనమాట. కట్ చేసి కలుపుతూ అలా చేయాలి. ఇప్పుడు పిండి కలపడానికి కాచి చల్లార్చుకున్న రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు 1 కప్పు పడతాయండి. ఒకేసారి పోయకుండా కొంచెంగా పోసుకోవాలి. చూసారు కదా? ఇలా హోల్డింగ్ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఫ్లఫీనెస్ కోసం నేను ఒక ఈనో ప్యాకెట్ వాడుతున్నానండి. దీని బదులుగా మీరు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడా మీరు పిండి జల్లించుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఈనో ఎంత పల్లెటూరులో అయినా దొరుకుతుంది. అలాగే బాగా ఫ్లఫీగా కూడా వస్తుంది. దాన్ని యాక్టివేట్ చేయడానికి కొంచెం నీళ్లు చల్లుకొని ఇప్పుడు కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలి. మీరు ఈ కలపడం అనేది కొంచెం టైం పడుతుందండి. అయినా సరే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలి. లేదంటే మీకు కేక్ అనేది అస్సలు పొంగదనమాట. ఇలా బాగా కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న గిన్నెలో వేసేయాలి. గిన్నెలో వేసేసి ఒకసారి ట్యాప్ చేయాలి. ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. ఈ లోపుగా మనకి ఈ కుక్కర్ ప్రీహీట్ అయి ఉంటుంది. ఈ వీడియో తీయడానికి అని చెప్పి కింద పెట్టి దాంట్లో నేను ఈ బౌల్ పెట్టేస్తున్నాను అనమాట. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 45 నిమిషాల వరకు మనం బేక్ చేసుకోవాలి. అరగంట వరకు అసలు తీసి చూడకూడదు అనమాట. అరగంట అయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నా కేక్ అనేది 45 నిమిషాల్లో చక్కగా బేక్ అయిపోయింది. చూసారు కదా? మనకి చూస్తేనే తెలుస్తుంది. బేక్ అయిందో లేదో తెలియడానికి ఒకసారి చాకుతో మధ్యలో మనం గుజ్జు చూస్తే తెలుస్తుంది అనమాట. పిండి అంటుకోకపోతే కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే కేక్ నాకు అరగంట వరకు చల్లారనివ్వాలి. చల్లారితేనే మనకి కట్ చేసినప్పుడు చాలా ఫ్లఫీగా వస్తుంది. బాగా చల్లారిన ఈ కేక్ని తిరిగేసి మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా బటర్ పేపర్. చూసారు కదా? ఈ పేపర్తో తయారు చేసిన బటర్ పేపర్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. ఈ పేపర్ తీసేసి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. చాలా ఫ్లఫీగా ఉండే ఈ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా, టేస్టీగా. కుక్కర్ లేకపోతే ఏదైనా పెద్ద బగోనీలో కానీ దబరాలు ఉంటాయి కదా వాటిలో కానీ పెట్టుకోవచ్చు. అలాగే స్టీల్ గిన్నెలోనే కాకుండా అల్యూమినియం పాత్రలో కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.